ట్యూషన్ మరియు స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి. వెల్కమ్ టు రియాలిటీ చెక్. నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం విజయవాడ వరదలు హాట్ టాపిక్గా కనిపిస్తున్నాయి. ఒకవైపు వరదలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ప్రతిపక్ష వైసీపీ పార్టీ ఆరోపిస్తుంటే, ఇదంతా గతంలో వైసీపీ పార్టీ చేసిన నిర్లక్ష్యం వల్లే వరదలు వచ్చాయని కూడా అధికార టీడీపీ పార్టీ ఆరోపిస్తూ ఉంది. ఇక మరొక వైపు ప్రకాశం బ్యారేజ్ సంబంధించి ఇక గేట్లు దెబ్బతినేలా కుట్ర జరిగిందంటూ కూడా ప్రభుత్వం ఆరోపిస్తూ ఉంది. వీటన్నిటిపైన మాట్లాడడానికి మనతో పాటు పురుషోత్తం రెడ్డి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, అంటే ప్రధానంగా ఈ వరదలు, ఒకరిపైన ఒకరు విమర్శలు, వీటికి సంబంధించి ప్రధానంగా ఇక ప్రకాశం సంబంధించిన బ్యారేజ్కి సంబంధించిన గేట్లకు సంబంధించి ఒక కుట్ర జరిగింది అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. ఇది ప్రభుత్వం చేస్తుంది ప్రధానంగా. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? ఒకటి, గతంలోనే 2-3 రోజుల క్రితం అనుకుంటాను, చంద్రబాబు నాయుడు గారు గేట్లు ఏదైతే ఇనుప గేట్ ఉందో దాన్ని ఈ ఇనుప బోట్తో కొట్టించారు. దానివల్ల అది ఇరిగిపోయింది, అంటే కుట్ర చేసినారు, దీనిపైన కొంత సమాచారం అనే దానికన్నా విచారణ జరిపేదానికి పోలీసులు సిద్ధపడుతున్నారు అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అన్నారు. ఇప్పుడు ఆ గేట్లు రిపేర్ చేసి చివరి దశకు వచ్చి 3 బోట్లు అక్కడ ఉండడం వల్ల ఇది కుట్రని బలంగా ముందుకు తీసుకొస్తున్నారు. పేర్లతో సహా, కొంతమంది వాళ్ళకి సంబంధించిన పేర్లు సహా కొన్ని చెప్తున్నారు. అయితే ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ఏం జరుగుండే అవకాశం ఉంటుంది, ఎందుకు ఇట్లా జరుగుతుందని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా పాపులర్ గా, చాలా బలంగా బుడమేరు వాగుకు సంబంధించి డైవర్షన్స్ లో చంద్రబాబు గారు నివాసం ఉంటున్న ఇల్లు మునకొస్తుందని దాన్ని కాపాడడం కోసం ఈ బుడమేరు వాగుని విజయవాడ వైపు మళ్లించేసినారని గేట్లు ఎత్తేసారు. ఆ వెలగనూరు రెడ్ రెగ్యులేటర్ కి సంబంధించిన అనేది వారు ప్రధానమైన ఆరోపణ చేశారు. దాని కంటిన్యూషన్ లో ఈ ఆరోపణ చేశాడు. ఇది రాజకీయ ఆరోపణగా చూద్దామా అనే అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటున్నానంటే, చంద్రబాబు ఎవరైనా సరే ప్రతిపక్షాలన్నీ జనరల్ విమర్శలు చేస్తాయి. అధికార పార్టీ కొంత సమాచారం, అథెంటిక్ సమాచారం కూడా ఉంటుంది కాబట్టి కొంత సైంటిఫిక్ గా కూడా మాట్లాడాలి. ఇప్పుడు చంద్రబాబు గారు ఈ గేట్లు కొట్టేశారు అనేదానికి ఆయన బలమైన ఆధారం ఏం చెప్తున్నారంటే, వివేకానంద రెడ్డి గారు మర్డర్ ని ముందు తీసుకొచ్చాడు. అంటే బాబాయినే చంపడానికి సిద్ధపడిన వాళ్ళు ఇట్లాంటి పనులు చేయరా అంటే, వారికి ఉన్న అనుమానానికి మూలం ఏంటంటే అది. ఇది లింక్ కుదరదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి కాబట్టి కొట్టేసినాడు అనే దానికి లింక్ ఆడ కుదురుతుంది. ఇంకా దేనైనా చేసుకొని పోతా ఉండొచ్చు. ఇది ఒక రాజకీయ విమర్శగా చూస్తాను. సెకండ్ థింగ్, ఏం జరుగుండే అవకాశం ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ ఒక ఒరిజినల్ కెపాసిటీ 12 లక్షల క్యూసెక్లు, దాని డిశ్చార్జ్ కెపాసిటీ 11,90,000 అంటారు, 12 లక్షల క్యూసెక్స్, 100 టీఎంసీల కెపాసిటీ. ఈ ప్రకాశం బ్యారేజ్కి ఏదైనా జరిగితే ఆ తర్వాత 70 కిలోమీటర్ల అవతల హంసలదేవి దగ్గర ఈ సముద్రంలో కలిసిపోతాయి నీళ్లు. ఈ మధ్యలో అవనగడ్డ ఇవన్నీ ఉన్నాయి. వీటికన్నిటికీ ఒకవైపు గ్రామాలు, అవనగడ్డ ఇవన్నీ ఉంటాయి, ఇంకోవైపు నది ప్రవహిస్తుంది, అంటే సముద్రం పోయే రోడ్డు. ఈ మధ్య కట్ట ఉంటుంది. అంటే ప్రకాశం బ్యారేజీ ఒక కుషన్ గా పెట్టుకొని నీళ్లు డ్రా చేస్తా ఉంటే ఒక స్పీడ్ లో వెళ్తుంది. కానీ తెగిపోయింది అనుకోండి, దాని ముప్పు అయితే గ్రామాలన్నీ మునిగిపోతాయి. అంటే ప్రకాశం బ్యారేజీ డ్యామేజ్ జరగడం అంటే చాలా ప్రమాదం. దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రకాశం బ్యారేజీని 2-3 బోట్లు డ్యామేజ్ చేయగలవా? అంత బలహీనంగా ఉందా ప్రకాశం బ్యారేజ్ అనే మాట వస్తుంది. ప్రకాశం బ్యారేజ్ ఓవర్ఫ్లో అయినా కూడా పటిష్టంగా ఉంటుందనే మంచి కట్టడం అది నీలం సంజయ్ రెడ్డి గారు ఉన్నప్పుడు కట్టారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏం జరుగుండే అవకాశం ఉంటుంది అనేది నాకున్న అంచనా ప్రకారం, ప్రకాశం బ్యారేజ్ కి చాలా దగ్గరలో మన భవానీ ద్వీపం ఉంటుంది. ఇది ఏపీ టూరిజం పరిధిలో ఉంటుంది. అక్కడ బోట్లు కూడా ఉంటాయి. మీకు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భూమా అఖిలప్రియ గారు టూరిజం మినిస్టర్ ఉన్నప్పుడు బోటు ప్రమాదం జరిగింది. అంటే టూరిజం అనుమతి ఉండే బోట్లు కాకుండా అనుమతి లేని బోట్లు కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి, ప్రైవేట్, అన్ని ఫిట్నెస్ సరిగ్గా లేకుండా. అది ప్రమాదానికి గురైందని అన్నారు. అంటే ఆడ బోట్లు కేవలం ఈ టూరిజం వాళ్ళతో పాటు ఇంకొక 20 కిలోమీటర్ల పై భాగాన కొన్ని బోట్లు ఉంటాయి, ప్రైవేట్ బోట్లు. అవి 2 రకాల బోట్లు. అంటే టూరిస్ట్ యాంగిల్లో బోట్లు ఉంటాయి. ఈ ఇనుప బోట్లు వచ్చి ఇప్పుడు కొట్టుకున్నాయి దేన్ని, ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న గేట్ ని. అది చైన్ లింక్ కూడా ఉంది, 2-3 బోట్లు కలిసి. ఈ బోట్లు ఐరన్ బోట్లు అంటారు. ఈ ఐరన్ బోట్లు ఇసుక తోడుతూ ఉంటారు. అంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గరనే ఇసుకను తోడడం సాధ్యం కాదు. ఆ పీట్ లోతు ఎక్కువ ఉంటుంది, అక్కడ లిఫ్ట్ చేయలేరు. కాబట్టి ఒక 20 కిలోమీటర్ల పై భాగాన
వెసులుబాటు ఉంటుంది కదా, ఆడ అధికారికంగా తోడే కొన్ని ఉంటాయి. మీకు తెలుసు కదా, రాజకీయాల్లో కొంత అనధికారికంగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ బోట్లన్నీ ఏం చేస్తారు, పని అయిపోయిన తర్వాత ఒడ్డును పెడతారు. ఈ బోట్లన్నీ ఒడ్డుని ఎంత ఒడ్డును పెడతారంటే వరద కొట్టుకోమోనంత ఒట్టును పెడతారు. ఇప్పుడు ఏమైంది, వరద అసాధారణ వరద. ఈ మన ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన మున్నేరు వాగు, కృష్ణా నుంచి వచ్చిన వాగు, ఇంకా కొన్ని వాగులు, కృష్ణా నది, ఈ కొండవీటి వాగు, ఇవన్నీ వచ్చి ప్రకాశం బ్యారేజీ ఒరిజినల్ కెపాసిటీ టచ్ చేసినాయి. అంటే అబ్నార్మల్ వరద వచ్చేసింది. అప్పుడు ఏమవుతుంది, ఒడ్డు నువ్వులను కొట్టుకొచ్చేస్తాయి. బేసిక్ గా ఒడ్డున ఇది ఇంత పెద్ద వరద 50 ఏళ్ల క్రితం వచ్చింది అంటున్నారు ప్రకాశం బ్యారేజ్ కి. అంటే ఇప్పుడు ఈ ఒడ్డును పెట్టే వాళ్ళు ఊహించుకోరు కదా, ఒడ్డు పని అయిపోయింది, ఒడ్డును పెట్టుంటారు. అనుమతి ఉంచేవన్నా అనుమతి లేనివైనా ఇప్పుడు అబ్నార్మల్ వరద వచ్చినప్పుడు అన్నిటినీ ఎంత వరకు వస్తే అంత లాగేస్తుంది. మీకు విశాఖపట్నంలో ఆర్కే బీచ్ ఉంటుంది, మీరు ఎప్పుడన్నా చూసుంటే ఒక దశ వరకే పోతాం. ఎవరు మనలాంటి టూరిస్టులు కానీ ఆహ్లాదాన్ని పొందేవాళ్ళు. దాన్ని దాటితే అది లాగేస్తుంది సముద్రం. కాబట్టి ఈ బోట్లు కూడా ఏదో ఒక ఒడ్డును పెట్టుంటారు. ఈ దానికి మించి వరద వచ్చింది కాబట్టి లాగేస్తుంటుంది అని నేను జనరల్ గా అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రభుత్వం చెప్పాల్సింది ఏంటంటే, నిజమైన ఆధారం ఉంటే బుడమేరు దగ్గర కూడా 2-3 బోట్లు పోయినాయని అంటున్నారు. బుడమేరు దగ్గర ఎందుకు పోయినాయి అంటే, ఈ విపరీతమైన వరద వచ్చినప్పుడు చెల్లా చెదురు అయిపోతుంది. ఇప్పుడు ఈ టూరిజం బోట్లు ఏమైనాయి, భవానీ దగ్గర టూరిజం బోట్లు ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయా? ఎన్ని టూరిజం బోట్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? వాళ్ళు ఒరిజినల్ గా 20, 10, 30 ఉంటాయి కదా, ఇప్పుడు అన్ని ఉన్నాయి, అవి కూడా కొట్టుకుపోయినాయా? వరద అవి కూడా కొట్టుకుపోతాయి కదా. అంటే ఇక్కడ 2 జరిగే అవకాశం ఉంది. ఒకటి, ప్రభుత్వం ఎవరు ఊహించలేరు కదా ఇంత వరద వస్తుందని. మేము ముందే హెచ్చరించాము, ఈ స్థాయి మట్టం వరకు వరదలు వచ్చే అలర్ట్ చేస్తున్నారు. మీకు సముద్రంకి ఫిషర్మెన్ వెళ్తుంటారు వేటకి, అప్పుడు వరద ఈ శాఖ వాళ్ళు హెచ్చరిస్తుంటారు, ఇంతవరకే మీరు వెళ్ళండి, ఎందుకంటే వరదలు వచ్చే అవకాశం, ఇంతకు మించి పోవద్దని కొన్ని చోట్ల నిషేధిస్తారు, అసలు పోవద్దని. అట్లాంటిది మేము ఇంతవరకు వరద వచ్చే అవకాశం ఉందని హెచ్చరించాము. అయినా కూడా ఈ బోట్లు పెట్టేవాళ్ళు అట్లే పెట్టుకున్నారు, దాన్ని పక్కకి తరలించలేదు అని చెప్పదలుచుకుంటే చెప్పాలి. ప్రభుత్వం అది హెచ్చరించాలి, ఎంతవరకు వస్తాయి అనేది చెప్పాము అని గుర్తించారా? చెప్పిన తర్వాత కూడా వాళ్ళు పోకపోతే వాళ్ళు తప్పవుతుంది. ఇంకా అనుమతి ఉన్న బోట్లు ఏంటో అనుమతి వచ్చింది. కాబట్టి నేను అనుకుంటున్న సాధారణంగా అసాధారణ వర్షపాతం వచ్చింది కాబట్టి ప్రధానంగా వరకు ఆరోపిస్తున్నారు సార్, ఆ గేట్ లో ఢీ కొట్టిన ఏదైతే పడవలు ఉన్నాయో దానికి వైసీపీ రంగు పూసి ఉంది. ఖచ్చితంగా వైసీపీకి సంబంధించిన సన్నిహితుల వారియే అనేది ప్రధానమైన ఆరోపణ. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు అసలు? నేనేమంటానంటే అది వాళ్ళ ఆరోపణ. అంటే దాని ఆరోపణకు మూలం ఏంటంటే రంగులు, రెండోది వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల పేర్లు ఏదో చెప్తున్నారు. బహుశా ఎంపీ నందిగం సురేష్ గారు, ఆయన తలసరి రఘురామ్ సంబంధించిన రిలేటివ్స్ వాళ్ళకి సంబంధించి అంటున్నారు. నా పాయింట్ ఏంటంటే, అధికారికంగా ఇసుక తీసుకునే బోట్లు కొన్ని ఉంటాయి, ఐరన్ బోట్లు ఉంటాయి. మీరు రాజకీయాలు తెలిసి అనధికారికంగా తీసుకుంటే, అధికారికంగా తీసుకునే వాళ్ళు పేర్లు పెట్టుకుంటారు అంతే కదా. అనధికారికంగా తీసుకునే వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టుకుంటారు? పెట్టుకోరు. అధికారికంగా వాళ్ళ పేర్లు ఉన్నాయంటే అధికారికంగా లైసెన్స్ తీసుకున్నట్టే కదా. ఇసుక దానికోసం తీసుకొని ఉంటే ఇప్పుడు తెలుగుదేశం అధికారంకి వచ్చి 100 రోజులు అవుతాను. జనరల్ గా లైసెన్స్ ఎప్పుడు ఇస్తారు మీకు తెలుసు కదా, 1 yearకో 2 yearsకో 3 ఏళ్ళకో ఇస్తారు, ఒక టర్మ్ ఇస్తారు. బస్ అది ఇంకా కొనసాగుతూ ఉండొచ్చు. ఏది వాళ్ళకి సంబంధించిన లైసెన్స్ ఉంటే, లైసెన్స్ లేకపోతే అనధికారి. నేనేమంటారంటే, ఇప్పుడు వాళ్ళ పేర్లున్నా ప్రభుత్వం చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళు అనధికారికంగా బోట్లు అంటే అనధికారికంగా బోట్లు అని చెప్పండి. అధికారికంగా బోట్లు అంటే వరద వస్తుందని తెలిసినా కూడా ఒడ్డును పెట్టుకున్న వాళ్ళు తగిన చర్యలు తీసుకోలేదు. బస్ స్టాప్ లాంటిదే కదా అది కూడా, ఒడ్డునంటే. అప్పుడు ఏం చెప్పాలి ప్రభుత్వం? మేము హెచ్చరిక జారీ చేసాం, ఈ పరిధి వరకు వరద వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ పరిధిలో ఉన్న బోట్లు కానీ అవన్నీ తీసేయమని చెప్పినాము, అయినా కూడా తీయకుండా పెట్టారంటే ఏదో కుట్ర కోందని చెప్పాలి. దానికి ముందు ఏం చెప్పాలి? ఇది ఉంది కదా, ఈ దీపం, భవానీ ద్వీపం, ప్రకాశం బ్యారేజ్ దగ్గర, ఆ దీపం దగ్గర కూడా ఉదాహరణకు ఏపీ టూరిజానికి సంబంధించిన 10 బోట్లు 20 బోట్లు ఉన్నాయి. ముందే వరద హెచ్చరిక చేశాం కాబట్టి వాళ్ళు సేఫ్ సైడ్ ఆడబెట్టున్నారు. అలాంటి పని వీళ్ళు చేయలేదు, అదేనా చెప్పాలి. కాంక్రీట్ గా ఆరోపణ చేయడానికి ప్రభుత్వం దగ్గర అవకాశం ఉంది, విచారణ చేయొచ్చు. ఖచ్చితంగా కుట్ర కోణంతో ఉంటే వాళ్ళు నిజానికి ఆ బోట్ల ద్వారా ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ కాకపోవచ్చు చరిత్ర సార్, ఆ కుట్ర కోణాన్ని మాత్రం యాక్సెప్ట్ చేయకూడదు. నిజంగా ఎవడైనా దురుద్దేశంగా గేట్లకు గాని ప్రకాశం బ్యారేజ్కి అన్యాయం చేయాలని దురుద్దేశంతో ఏ పార్టీ వాడు చేస్తున్నా కఠినమైన చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి అట్లాంటి, ఎందుకంటే అది
ప్రకా ప్రకృతి మన సమాజ సంపద ఇంపార్టెంట్. ఉమ్, చేయండి, మీరు విచారణ చేయండి, మీకు ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోండి. దానికి ముందు కొన్ని చెప్పాలి ప్రభుత్వం. ఏం చెప్పాలి? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసులా దీన్ని అది కుదరదు, అది అర్థం పర్థమైన ఆరోపణ. మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే ఉమ్, భవానీ తీర్థం దగ్గర మా ప్రభుత్వం బోట్లు ఉన్నాయి, ఓకే. వరద వస్తుందని చెప్పినాం, సేఫ్ సైడ్ పెట్టుకున్నారు. 20 కిలోమీటర్ల పైన ఈ ఇనుప బోట్లు ఉన్నాయి. ఉమ్, ఈ బోట్లని కూడా ఇసుక లాంటివి తీసుకోవచ్చు, అధికారికంగా అనధికారికంగా. వాళ్ళని హెచ్చరిక జారీ చేసాం, మిశ్రమేనలాగా ఇంత పరిధి వరకు పోవద్దని. ఓకే. అయినా వాళ్ళు పెట్టలేదంటే ఏదో కుట్రుంది. ఇట్లాంటి కాంక్రీట్ ఆరోపణ చేస్తూ విచారణ చేయండి, తప్పులు తేల్చండి. అంటే ప్రధానంగా నేను నిందితులను అరెస్ట్ చేశారు, అంటే ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని నిందితులను అరెస్ట్ చేశారు. ఆ నిందితులనేమో ఇక వైసీపీకి సంబంధించిన వ్యక్తులుగా వీళ్ళు చిత్రీకరిస్తే వైసీపీ వాళ్ళు కొన్ని ఫొటోస్ రిలీజ్ చేశారు. ఇక చంద్రబాబుతో పాటు ఉన్న సన్నిహితంగా ఉన్న ఫొటోస్ను కూడా రిలీజ్ చేశారు. అంటే ఒకరిపైన ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? బోట్లు ఎవరివనేది ఇక్కడ పంచాయతీ. ఓకే. ఇప్పుడు తెలుగుదేశం వేలే ఉంటారు, ఆ నందిగం సురేష్ గారు, ఆ ఉమ్, తలసరి రఘురాము, వాళ్ళ బంధువులు, వాళ్ళ బినామీలు అవును. వీళ్ళు అంటారు. ఆ, వైసీపీ వాళ్ళు ఏమంటారు? ఆ పేర్లు చదువుతానికి అంతా ఈ బ్యాచ్ ఉంది కాబట్టి తెలుగుదేశం అని అంటారు. ఉమ్, నా పాయింట్ ఏంటంటే తెలుగుదేశం వాళ్ళదా వైసీపీ వాళ్ళదా అన్నది సెకండరీ. ఉమ్, ప్రైమరీగా అవి సహజంగా వరదొచ్చిన ప్రవాహంలో కొట్టుకొచ్చినాయా, yes, లేదా కుట్రకోణం ఉందా? ఉమ్, వరద వచ్చినప్పుడు కొట్టుకొచ్చిన వైసీపీ వాడైతే ఏం చేస్తాడు, తెలుగుదేశం వాడైతే మీరేదైతే నేనేం చేస్తాం? అది సహజ ప్రవాహంలో అబ్నార్మల్ ప్రవాహం, మీరు ఊహించిన ప్రవాహం వచ్చిన కారణంగా అది లాగేసింది ఉమ్, అనేది జరిగి ఉంటే దాన్ని Okay. ఎవరిని ఏమి చేయలేం. ఉమ్, ఎందుకంటే ముందు హెచ్చరికలు లేవు, సహజ ప్రమాదం. అది వైసీపీ వాడైనా తెలుగుదేశం అయినా బీజేపీ వాడైనా మీదైనా అదని ఏమీ చేయలేం. ఉమ్, అలా కాకుండా వరద వచ్చిందని తెలుసు, హెచ్చరికలు జారీ చేశాం, అయినా వాళ్ళు అక్కడే పెట్టుకోవడం వల్ల ఇది జరిగిందని చెప్పదలుచుకుంటే అది కుట్రకోణం, ఓకే. నిర్లక్ష్యం లేదా కుట్రకోణం. అప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అది Okay. వైసీపీ వాడైనా తెలుగుదేశం వాడైనా. ఇది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి అంటున్నాం. ఫస్ట్ ఇది చెప్పొచ్చు కదా, yes, వాళ్ళు కుట్ర ఉందా లేదా అని సెకండరీ. ఇప్పుడు ఎవరిది తేల్చేదాని పనిలో ఉండారు. ఆ బోటు ఎవరిదో తేల్చినా కుట్రకోణం తేలదు. ఉమ్, బోటు తెలుగుదేశం వాడిదా వైసీపీ వాడిదా పక్కన పెట్టండి. ఆ బోట్ అనేది మేము హెచ్చరికలు జారీ చేసినా కూడా వాళ్ళు వచ్చేసినారు, వాళ్ళు అక్కడ పెట్టారు, దాని కారణంగానే ఇది డ్యామేజ్ జరిగిందని ఫస్ట్ తేల్చండి. అది మీ చేతిలో ఉండేది. మీరు ఎంతవరకు హెచ్చరికలు జారీ చేశారు? ఉమ్, 20 కిలోమీటర్ల పైన కృష్ణానది పైన కూడా ఒడ్డుకు కూడా నీళ్లు వస్తాయని చెప్పినాం, అయినా కూడా వీళ్ళు పెట్టారు అని ఫస్ట్ మీ చేతిలో ఉంది కదా. అది చెప్పండి ఫస్ట్. వాళ్ళిద్దరిది ఊరు తేల్చి ఏం తేలుతుంది? వీళ్ళు వాళ్ళు తిట్టుకోవడానికి వాళ్ళు తిట్టుకోవడం అనుకోసం. yes. సార్, ఇంకా బుడమేరు కాలువకు సంబంధించి పొంగడం వెనకాల ప్రభుత్వ నిర్లక్ష్య కారణమే అంటున్నారు ఇక ప్రతిపక్ష నేత జగన్ గారు. దాంతోపాటు ఇక వీళ్ళు చెప్తా ఉన్నారు టీడీపీ వాళ్ళు, ఇక సీఎం అంటే మాజీ సీఎం అజ్ఞానంతో వ్యవహరిస్తున్నాడు, దానికి గేట్లే లేవని వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అసలు ప్రభుత్వ నిర్లక్ష్య కారణమా, లేదు పూర్తిగా అక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్య కారణమా అంటే ఏం చెప్తారు సార్ మీరు? అధికారులు నిర్లక్ష్యం చేసినా, ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా అది ప్రభుత్వ ఖాతాలోనే పోతుంది. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గవర్నమెంట్ కాబట్టి. ముందే చెప్పలేదు అనేది కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు సార్. అంటే పాయింట్ ఏంటంటే రెండు వస్తున్నాయి. ఒకటి, బుడమేరు గేట్లు ఉన్నాయా? బుడమేరుకి గేట్లు లేవు, కానీ బుడమేరు వాటర్ ని రెగ్యులేటర్ చేసేదానికి గేట్లు ఉన్నాయి. అంటే వెలగనూరు, ఓకే, వెలగనూరు అంటే అదొక పేరు. వెలగనూరు హెడ్ రెగ్యులేటర్ లాగా చూస్తాం, అది మానిటరింగ్ చేస్తుంది. ఓకే. ఆ గేట్లు ఎత్తేస్తే విజయవాడ మీద పడతాయి. గేట్లు ఎత్తిస్తే ఎంతైనా పెట్టుకుంటే అటు పోలవరం కుడి కాలువ, ఈ కొల్లేరు ఇటు వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ లో కలుస్తుంది, అంటే కృష్ణానదిలో కలుస్తుందని ఒక అవగాహన. నా పాయింట్ ఏంటంటే, రెండు అధికార పార్టీ చేస్తున్న ఆరోపణ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు ఈ బుడమేరుకి చాలా చోట్ల గండుపడ్డాయి, దీన్ని మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ సమస్య వచ్చిందని అధికార పార్టీ అంటుంది. ప్రతిపక్షం ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఈ బుడమేరు గేట్లు అట్లే ఎత్తి అట్లే పెట్టుకొని ఉంటే అది ప్రకాశం బ్యారేజ్కి పోయి చంద్రబాబు గారి ఇంటి మునిగిపోతుందని ఆయన విజయవాడ వైపు మళ్లించేసినాడని ఈయన అంటాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, బుడమేరు అనే వాగుకి దాని కెపాసిటీ 10,000 క్యూసెక్లు ఒరిజినల్ కెపాసిటీ, అంటే బుడమేరు యొక్క వాగు యొక్క కెపాసిటీ. దాంట్లో కూడా సగం ఆక్రమణకు గురైండాయి. అంటే ఇప్పుడు బుడమేరుకి సహజ కెపాసిటీ కూడా పట్టేంత పరిస్థితులు లేదు. అంటే 10,000 క్యూసెక్లు వచ్చినా 5,000 క్యూసెక్లే వస్తాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఎంత వచ్చింది? 40,000 క్యూసెక్ల పైన అంటున్నారు. దాని ఒరిజినల్ కెపాసిటీ కుచించుకుపోయింది. అది అబ్నార్మల్ గా 4 రెట్లు పెరిగి 44,000 క్యూసెక్లు వచ్చేసినాయి అంటున్నారు, 4 టీఎంసీలు వచ్చేసినాయి అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం పాత్ర ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆరోపణ రెండోసారి చూద్దాం. ఫస్ట్ ప్రభుత్వ ఆరోపణ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు గండ్లు సరిగ్గా పోడ్చలేదు. నా పాయింట్ ఏంటంటే, బుడమేరుకు వాగుకు వస్తుందన్న వెంటనే ప్రభుత్వం చేసిన మొదటి పని ఏంటి? బుడమేరు సిచ్యువేషన్ ఏంటి? గండ్లు ఉన్నాయా?
ఇప్పుడు చూడాలి, జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం అనుకుందాం కాసేపు, నాకు అభ్యంతరం లేదు, Okay. ఉండొచ్చు లేకపోవచ్చు, మన ఆధారాలు చెప్పలేము. ఈ 5 ఏళ్ల మెయింటెనెన్స్ సమస్య అంటున్నారు. వరద వచ్చిన వెంటనే ప్రభుత్వం ఏం చేయాలి? బుడమేరుకు గతంలో హైయెస్ట్ వరద ఎంత, దాదాపు 30,000 క్యూసెక్లు ఎంత అంటున్నారు. ప్రభుత్వం ఏం ఆలోచించాలంటే బుడమేరుకి హెచ్చరిక ఉంచండి, గతానికైనా ఒక 10% పెంచుకోవాలి. వస్తున్న తర్వాత వేరే సంగతి, ఎప్పుడైనా రిలీఫ్ అనేది అట్లే ఉంటుంది. గతంలో 32 10% అంటే 40,000 క్యూసెక్లు రావచ్చు అని అంచనాకు వచ్చి 40,000 క్యూసెక్లు పంచే పరిస్థితి ఉందా? నెంబర్ 1. 40,000 క్యూసెక్లు వస్తే ఈ బుడమేరు ఉన్నటువంటి గండ్లు నిలుస్తాయా, మెయింటెనెన్స్ ఇవన్నీ అంచనా వేసుకునేసి ఎంతవరకు డ్యామేజ్ జరిగే అవకాశం ఉందో అంతవరకు ప్రజల్ని పక్కకు పంపించేవారు. తర్వాత బుడమేరు నిర్లక్ష్యానికి జగన్ గారికి ఎంత కారణం? ఈ కారణాలు మళ్ళీ ఎచ్చుకోవచ్చు. మనకు వరద వస్తుందనగానే ఫస్ట్ లెక్క ఏంటంటే ఆ ఏరు ఉంటుందా ఉండదా, ఆ ఏరుంటే ఏమవుతుంది, ఆ 40,000 క్యూసెక్లు పడుతుందా పట్టదు, 5,000 క్యూసెక్లు కుచించిపోయి ఇంకా 35,000 క్యూసెక్లు 3 TMCలు బయటకు వచ్చేస్తుంది. ఆ 3 TMCలు బయటకు వస్తే ఎంతమంది ఇబ్బంది పడతారో అంతమంది ప్రజలు అక్కడి నుంచి రిలీఫ్ చేసేవారు. ఫస్ట్ తెలుసు ప్రభుత్వం. ఆ తర్వాత ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరు చూడాలి. ఇది ప్రభుత్వ బాధ్యత. ఈ ప్రభుత్వం చేసిందా చేయలేదన్నది కనపడతా ఉంది. ఎందుకు కనపడతా? రిలీఫ్ చేయలేదు కదా. 40,000 క్యూసెక్లు వస్తే ఎంత వస్తుందో అంతమంది ప్రజల్ని బయటికి తీయలేదు కదా, అది కనపడతాం. సిసోడియా గారి వ్యాఖ్యలు, అది ఆయన అధికారికంగా అన్నారో తెలియదు, మాకు తెలుసు 2 లక్షల మందిని రిలీఫ్ చేయడానికి 2 రకాల సమస్యలు ఉన్నాయి. మొదటి సమస్య 2 లక్షల మంది రిలీఫ్ చేయడానికి అవకాశం లేదన్నట్టు మాట్లాడు. ఆయనకి తెలుగు ఇంగ్లీష్ కలిపి మాట్లాడి తెలియదు. రెండోది ప్రజలు కొంతమంది రారు అన్నాడు. అంటే మీకు తెలుసు అని అర్థం వస్తాను కదా. 2 లక్షల మంది రిలీఫ్ కాదు, 20 లక్షల మందిని ట్రై చేయాలి కదా. మనకు రిలీఫ్ అంటే ప్రభుత్వం మన వల్ల కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహాయం అడగాలి. ఒకవేళ మాక్సిమం మన కెపాసిటీ ఉపయోగించి 50,000 మందిని రిలీఫ్ చేసినాము, మిగతా 1,00,000 మంది మన వల్ల కాలేదు కాబట్టి ఆపండి. లేదా కొంతమంది రాలేదు, వచ్చిన వాళ్ళని 50,000 మందిని తీసుకెళ్ళాం, రాని వాళ్ళు ఇంకో 10,000 మంది, ఇదన్నా చెప్పాలి కదా ప్రభుత్వం. కాబట్టి ప్రైమరీగా ప్రీవెంటరీ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం కొంత కనిపిస్తా ఉంది. అంచనా వేయడం లోపం కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ లోపం కావచ్చు. అది చేస్తూ తర్వాత ఏదైనా గండు పూడ్చడంలో మెయింటెనెన్స్ లో జగన్ గారు తప్పుడు చెప్పాలి. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం కదా, దాన్ని ఒప్పుకుంటూ సెకండరీకి వెళ్ళాలి. రెండో దానికి వెళ్ళిపోతున్నారు. ఇది కొంచెం అభ్యంతరకరంగా అనిపిస్తుంది. అంటే నైతిక బాధ్యత ఎవరు వహించాలంటారు సార్? అబ్సల్యూట్లీ ఏది జరిగినా ప్రభుత్వం నైతిక బాధ్యత తీసుకోవాలి. నైతిక బాధ్యత తను చేస్తూ గత ప్రభుత్వం తప్పులుంటే దాన్ని కూడా చెప్పాలి. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ స్టేట్ ప్రజెంట్ గవర్నమెంట్ది. నేను ఎందుకు చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం కారణంగా బుడమేరుకి గండ్లు పోడ్చలేదు. అది తెలుసు కదా మనకు. వరదలు వచ్చిన హెచ్చరిక వచ్చిన వెంటనే ఎక్కడెక్కడ ఆయన కొట్టేవాళ్ళు కదా. 1 గంటలో మొత్తం అధికారులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చెప్పేస్తారు కదా, సార్ గండ్లు బాగున్నాయి, బలహీనంగా ఉన్నాయని చెప్పేస్తారు కదా. చెప్పిన వెంటనే తన పని స్టార్ట్ చేసేవాలి. ఆ గండ్లు పూడ్చపోవచ్చు ఈ 1 రోజులో, సాధ్యం కాదు. కానీ గండ్లు పూడ్చకపోవడం కారణం వచ్చే ఉత్పన్నమయ్యే పరిస్థితి కూడా మనం అంచనా వేయాలి. వేసే వాళ్ళందరినీ రిలీఫ్ చేసేవాలి. తర్వాత గండ్లు పూడ్చకపోవడానికి జగన్ కారణం అని ఆయన నిందించవచ్చు. జరిగిన నష్టాన్ని ఒకరికొకరు నిందించుకుంటున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలకు సంబంధించి ప్రధానంగా ఎవరు డిమాండ్ చేస్తలేరు అనేది ప్రజలలో చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ బాధ్యతను మనం తప్పట్టాలి. ఎందుకంటే 2 ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఎందుకంటే అబ్నార్మల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దీన్ని నేషనల్ కెలామిటీగా ప్రకటించాలి, జాతీయ విపత్తుగా ప్రకటించాలి. ఇప్పుడు 30 కోట్లు 300 కోట్లు అంటున్నారు కేటాయించినట్టు అంటున్నారు. ఇది చాలా తక్కువ, ఇది అభ్యంతరకరం కూడా. రెండోది కనీసం ఇప్పుడు ప్రభుత్వ ప్రాథమిక అంచనా ప్రకారమే 6-7 వేల కోట్లు ప్రభుత్వ ఆస్తులకు నష్టం వచ్చి అంచనా వేశారు. 6,000 కోట్లకు పైగా 7,000 కోట్ల దాకా. ఇది ప్రభుత్వ ఆస్తులకి. ప్రైవేట్ గా ఈ ప్రజలకు వచ్చిన ఆస్తులకి ఇంకో 10,000 కోట్లు, ఇంకా 5-6 కోట్లు, 10,000 కోట్ల పైన నష్టం జరిగింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం భరించే శక్తి కాదు. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్ గా డే 1 నేషనల్ కెలామిటీగా ప్రకటించుండాలి. 2 కనీసం 1,000 కోట్ల రూపాయలు ఈయన అడ్వాన్స్ ఇచ్చుండాలి రాష్ట్ర ప్రభుత్వానికి. తర్వాత 6,000 కోట్ల 10,000 కోట్ల లెక్కలేసుకొని దాంట్లో వీరెంత ఇస్తారు, వీరెంత ఇస్తారు, ఏజెన్సీస్ ఎంత ఇస్తాయి, అప్పులు ఎంత వస్తాయి మళ్ళీ చూసుకోండొచ్చు. ప్రైమరీగా కేంద్ర ప్రభుత్వం 1,000 కోట్లు రిలీజ్ చేసి ఉండాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కెపాసిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ప్రైమరీగా రిలీజ్ చేయడం మరియు జాతీయ విపత్తుగా ప్రకటించడం కేంద్ర బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అడుగుండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అడుగుతున్నారు కదా, మాకు కూడా కట్టించండి. చంద్రబాబు గారు ఏమంటున్నారు, ఇంకా మేము రిలీఫ్ ప్రాథమిక అంచనా, మీరు ప్రాథమిక అంచనా తర్వాత అండి ఎంత అవుతుంది తర్వాత. ప్రైమరీగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంధనం ఇవ్వాలి కదా, రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ గా నిలబడాలి కదా. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా అంచనాల తర్వాత వేసుకుందరు. ప్రైమరీగా మాకు 500 కోట్లు 1000 కోట్లు కేటాయించండి, ఇది జాతీయ. ఈ 2 రాష్ట్ర ప్రభుత్వం అడగాలి, రాష్ట్ర ప్రభుత్వం అడగకపోయినా కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా జాతీయ విపత్తుగా ప్రకటించి 1000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే
రాష్ట్ర ప్రభుత్వంకి ఒక మనోధైర్యం వస్తుంది, ప్రజలకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. రైట్ సార్, ఇక హైడ్రా విషయానికి వద్దాము. తెలంగాణలో అక్రమ కట్టడాలు కూల్చడంతో మొదలైన హైడ్రా ప్రస్థానం ఇక అది మెల్లిమెల్లిగా ఆంధ్రప్రదేశ్కు కూడా విస్తరిస్తుంది. దీనికి సంబంధించి గత కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. హైడ్రాకి సంబంధించి కొన్ని లోపాలు కూడా ఉన్నాయి, ఖచ్చితంగా వారికి ఏదైతే హైడ్రా అంటే అక్రమ కట్టడాలకు సంబంధించిన కూల్చిన తర్వాత వారికి కూడా కొంత నష్టపరిహారం ఇవ్వాలనేది కూడా కొంత మాట్లాడిన సందర్భం కనబడ్డది. దీనికి సంబంధించి నిజంగా ఏపీలో హైడ్రా ఒకవేళ అక్కడే ఏపీలో కూడా హైడ్రా విస్తరిస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఏపీకి సంబంధించి ఎట్లాంటి వరదలు వీటికి సంబంధించి కట్టడి చేసే అవకాశం ఉంటుంది కదా? ఆంధ్రప్రదేశ్ కి హైడ్రా అవసరం లేదు, చిత్తశుద్ధి కావాలి. హైడ్రా అంటే ఏంటండి? ఒక సెంట్రలైజ్డ్ హైదరాబాద్ విపత్తు నివారణకు సంబంధించినటువంటి దాని పేరు. అంటే దానికి ఏం చేశారంటే ఒక పోలీస్ ఆఫీసర్ ని, ఒక సీనియర్ ఆఫీసర్, ఒక వ్యవస్థను పెట్టారు. అంటే అటెన్షన్, మేము టాప్ ప్రయారిటీ ఇస్తున్నామని. హైడ్రాకున్న హక్కులే, హైడ్రాకున్న బాధ్యత ఏంటి? ఎక్కడైతే సహజ వరద ప్రవాహం జరిగే ప్రాంతాలకు అడ్డుకుంటున్న వాటిని రిలీఫ్ చేయడం, తీసేయడం, చట్ట వ్యతిరేకంగా నిర్మాణంలో కొట్టేయడం, ఇదే కదా చట్టం హైడ్రాలో ఉండేది. అవన్నీ చట్టంలో ఉంది. ఎంఆర్ఓ కూడా పని చేయొచ్చు. హైదరాబాద్ హైడ్రా చేసే పని హైదరాబాద్ లోని ఎంఆర్ఓ కూడా చేయొచ్చు. కాకపోతే ఇంత పెద్ద బిగ్ పర్సనాలిటీస్, ఇంత పెద్ద ఆపరేషన్ ఒక ఎంఆర్ఓ చేయలేడు. తన మీద ఒత్తిడి ఉంటుంది, దాని కెపాసిటీ. అందువల్లనే ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పెట్టి దానికి ఒక వ్యవస్థాకృతం ఏర్పాటు చేసి ముందు నడుపుతాడు. హైడ్రా అనేది కొత్తగా ఊడిపడింది ఏం కాదు, దానికి ఒక పేరు. ఆంధ్రప్రదేశ్ కి హైడ్రా ఎందుకు అవసరం? ఆంధ్రప్రదేశ్ లో ఆ చట్టాలు ఉన్నాయి. దానికి ఏముంది? ఆ ఎంఆర్ఓ చెప్పినా చేస్తాడు, ఆర్డీఓ చెప్పినా కలెక్టర్ అని చేస్తాడు. ఇక్కడ కూడా పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంది, పెద్ద పెద్ద భయం ఉన్నప్పుడు ఇట్లాంటి ఒక వ్యవస్థ ఏం చేయొచ్చు? ఆర్డర్ అని పెట్టొచ్చు. ఆర్డర్ అంటే అమరావతి విపత్తు నివారణ సంస్థ పెట్టొచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ నివారణ సంస్థను పెట్టొచ్చు, లేదా వీడ్రా అని పెట్టొచ్చు, విజయవాడ విపత్తు నివారణ సంస్థ పెట్టుకోవచ్చు, పేర్లు మార్చుకొని పెట్టుకోవచ్చు. వ్యవస్థ ఉంది. సమస్య ఏంటంటే ఏం చేయాలి? విజయవాడ వీడ్రా అని పెట్టి బుడమేరుకు 10,000 కెపాసిటీ ఉన్న ఆ వాగుని ఆక్రమించుకున్నారు. ఎవరెవరు ఆక్రమించుకున్నారు? ప్రజలు ఆక్రమించుకున్నారు, పార్టీ నాయకులు ఆక్రమించుకున్నారు, ప్రభుత్వమే ఆక్రమించుకుంది. ప్రభుత్వాలు కూడా ఆక్రమించుకునే ఆఫీసులని కట్టారు కదా. ఇప్పుడు తిరుపతిలో మా ఆర్డీఓ ఆఫీసు ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ స్థలం. శ్రీకాళహస్తిలో ఇంజనీరింగ్ కాలేజ్ ప్రభుత్వ స్థలం. ఇప్పుడు విజయవాడలో నంబర్ ఆఫ్ ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వాలు నడేస్తాయి. ఇది వరద ముప్పు కూడా. ఇప్పుడు ఏం చేయాలి? కొట్టాలి పోయి 10,000 క్యూసెక్లు ఉన్న 5,000 అంటే కొన్ని కిలోమీటర్ల దూరం విస్తరించిన బుడమేరు కొట్టాలంటే సాహసం, పొలిటికల్ సాహసం చేయాలి. ఇన్ని వేల మందిని, ఇన్ని లక్షలు అంటున్నారు, లక్షల్ని కొట్టాలంటే పొలిటికల్ గా ఎంత ప్రభావం పడుతుంది? కొల్లేరు ఆక్రమణకు గురైంది, దాని ఆపరేషన్ చేస్తే ఎంత వివాదం అయింది. కాబట్టి రాజకీయంగా నష్టం వచ్చినా పర్వాలేదు, కొడతామని ముందుకు రావాలి. లేదా ఆ నష్ట నివారణ చర్యలో భాగంగా వాళ్ళందరికీ బయట ఇల్లు కట్టించి సాహసం చేస్తా అంటే కొన్ని వేల కోట్లు కావాలి, అంత డబ్బు ఉందా? లేదా రాజకీయంగా నష్టం వచ్చే పర్వాలేదు సాహసం ప్రభుత్వం చేస్తుందా? ప్రభుత్వం అంటే రాజకీయం కదా. పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేయడం చాలా సులభమే, దాన్ని భరించాలి కదా. ఇది రెండో సమస్య. రెండోది ఆర్డర్ అని పెట్టారు అనుకోండి, ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉంటుంది. ఏం చెప్తుంది ఈ చట్టం? సహజ నివారణకు ఆటంకాలకు వచ్చేవన్నీ లేపేమంటుంది, అంతే కదా కట్టేది. మనం కొండవీటి వాగు ప్రవహిస్తుంది ఎక్కడ? అమరావతి ఏరియాలో. ఇప్పుడు మనం అక్కడ కొత్త నగరాన్ని నిర్మించాలనుకుంటున్నాం. సమస్య ఏంటంటే ఉండేది కొట్టేది కాదు, కొత్తగా నిర్మించాలనుకుంటున్నాం. కాబట్టి ఎట్ట వస్తాయి? కాబట్టి ఆంధ్రప్రదేశ్ అయినా ఎక్కడైనా ఒక ప్రయత్నం, హైడ్రా లాంటి ప్రయత్నం అయితే జరగాలి, అది అనివార్యం. బట్ ఆ సాహసం చేయగలదా ప్రభుత్వాలు? రావడం అవసరం. దానికి హైదరాబాద్ ని మోడల్ గా కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చట్టాల్ని యథాతథంగా అమలు చేస్తే బ్రహ్మాండంగా కొట్టేయవచ్చు. దానికి 3 ఆటంకాలు. నెంబర్ 1, ప్రజలందరినీ అక్కడ రిలీఫ్ చేసి వాళ్ళకి కొట్టేంత డబ్బులు పెట్టే సాహసం ప్రభుత్వం చేస్తుందా? లేదా ఇంతమందిని ఇబ్బంది పెట్టి రాజకీయంగా నష్టం చేసుకునే సాహసం దురదృష్టితో చేస్తుందా? తమకు పదవి పోయినా పర్వాలేదు కానీ వ్యవస్థను కాపాడాలంత సాహసం చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉందా? విజయవాడ, మనం అమరావతిలో మనం నగరాన్ని నిర్మించాలనుకుంటున్నాం కదా కొండవీటి వాగు అడ్డంగా. కాబట్టి ఇప్పుడు ఈ సాహసం ప్రభుత్వం చేస్తుందా? ఈ సాహసాలు చేస్తే, నిజాయితీ ఉంటే హైడ్రా అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ లో చట్టాలోనే చెయ్యొచ్చు. పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ అవసరం లేదు, చంద్రబాబు గారితో ఒప్పించి కేబినెట్ చర్చించి ఈ సాహసం చేద్దాం సార్ అని ఆయన ఒప్పిస్తే చాలు. ఆయన ఒప్పుకుంటే పని అయిపోతుంది, అది పెద్ద ఇబ్బంది అయింది. ఇక అంటే ప్రధానంగా ఒక విమర్శలు మాత్రం వస్తూ ఉన్నాయి. మొట్టమొదటి ఒకవేళ ఈ హైడ్రా లాంటిది అక్కడ కమిషన్ ఏర్పాటు చేస్తే మాత్రం అక్రమ కట్టడాలుగా ఉన్న అంటే కరకట్ట మీద నిర్మించిన ఇప్పుడున్న సీఎం గారి ఇల్లుతోటే స్టార్ట్ చేస్తారా అనేది కూడా ఒక సామాన్యుడి క్వశ్చన్. దీనికి సంబంధించి నిజంగా అట్లాంటి ధైర్యం చేస్తుందా ప్రభుత్వం? అంటే ఏం చెప్తారు సార్ మీరు?
అంటే ఖచ్చితంగా ఇప్పుడు హైదరాబాద్ లో వాళ్ళ సోదరుడు కట్టడం వస్తే కొట్టిచ్చేసినాడు రేవంత్ రెడ్డి గారు, వాళ్ళే స్వయంగా కొట్టారంటున్నారు. ఇక్కడ కూడా ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఉండారు కదంటారు. ఆయనకి పెద్ద ఇబ్బంది లేదు. చాలా మంది ఏమంటారు, చంద్రబాబు ఇల్లు, చంద్రబాబు సొంత ఆస్తి ఏం కాదు, అది కొట్టేస్తే కొట్టేస్తాడు, ఆయన ఏం పోయింది. అది అక్రమ కట్టడం అని ఉంది. ఆయన సమ్ ఎక్స్ రెంటకున్నాను అంటున్నాడు చంద్రబాబు గారు. ఒక రకంగా ఉండట్లేదు, ఆయనది కాదు అది. కొట్టేయాల్సిన పరిస్థితి చంద్రబాబు గారు నిమిషంలో కొట్టేస్తాడు దాన్ని. ఆయన ఏం పోయింది, వ్యక్తిగతంగా పోయింది కూడా ఏమి లేదు, ఆయన సొంత ఆస్తి కాదు అది. నెంబర్ 2, ఆడు కొట్టడానికి ఏం వస్తుంది, కొన్ని 40 ఉన్నాయి. ఈ తెల్లారితని సాయంత్రం వరకు ప్రవచనాలు చేసే మఠాధిపతులు, పీఠాధిపతులు, బిగ్ షాట్స్, ఆయన ఎవరో ప్రకృతి వైద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఒక మహానుభావుడు ఆయన ఎవరు ఉన్నారు కదా. ఆయన అయితే ఇప్పుడు వీళ్ళు ఉన్నాయి, వీళ్ళు కొట్టగలరా అని సమస్య. వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ తట్టుకుంటాడా చంద్రబాబు గారు సమస్య. రెండోది, బుడమేరకు పోవాలంటే ఇన్ని వేల కోట్లు పెట్టి వాళ్ళు రిలీఫ్ ఇస్తాడా, లేదా నష్టం వచ్చిన పర్వాలేదు కొట్టేది అనేసి ధైర్యం చేస్తాడా. ఈ రెండు కావాలి. పొలిటికల్ ధైర్యం చేయాలి. ఆయన పోయింది ఏది కొట్టగలడు, ఆయన ఇల్లుకి వచ్చిన సమస్య లేదు. కాకపోతే కొంచెం ఎటకారం చేయడానికి ప్రతిపక్షాలు నీళ్లు కొట్టాలి కదా అంటారు. రెండోది, ఎందుకు చేయలేదంటే ఆయన ఇల్లు కాబట్టి చేయలేదంటారు. నిజానికి ఆయన ఇల్లు కాదు అది, ఆయన ఇల్లు సమస్యే కాదు. బుడమేరు సమస్య రాజకీయ సమస్య, ఇక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ సమస్య, రేపు అమరావతిలో మహానగరం నిర్మాణం చేసే సమస్య. ఇది ఈ 3 సమస్యలు పరిష్కరించుకుంటే బ్రహ్మాండంగా చేయొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఈ రోజు రియాలిటీ చెక్. మరొక రియాలిటీ చెక్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ ప్రశాంత్.